అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తలు చదువుతున్నది మీ యువరత్న నందమూరి బాలకృష్ణ వరఫ్ మీ ముద్దుల బాలయ్య. మరి నా అభిమానులకి, నాన్నగారు నటరత్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి అభిమానులకి, మా నందమూరి వంశ అభిమానులందరికీ, పనిలో పనిగా మా అల్లుడు నారా లోకేష్ అభిమానులకి అందరికీ శుభాకాంక్షలు. చూడండి బ్రదర్, మరి యూత్ అంటే 25 ఏళ్ల వయసే కాదు, 25 ఏళ్ల మనసు. మరి నేను నా మనసుని 25 ఏళ్లకే పర్మనెంట్గా ఫిక్స్ చేశాను. వయసు మొదలొచ్చు కానీ నా మనసు మాత్రం మొదలదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి పోయే ముందు ఒక్కసారి వాళ్ళ హెడ్లైన్స్ చదువుతా, ఆ తర్వాత వరుస పెట్టి కుక్క తిప్పుకోకుండా డైలాగులు వదులుతా. తెలుసుగా, తెలుగు సినీ ఫీల్డ్లో కుక్క తిప్పుకోకుండా డైలాగులు వదలాలంటే ఒక నందమూరి వంశానికే సాధ్యం. డైలాగులకి మనం పెట్టిందే పేరు, అబ్బాయి అయినా సరే బాబాయ్ ముందు పరారు. ఎన్నిసార్లు కొట్టినా వాచేవి కావు మన తొడలు, 1-2 సార్లకే వాచిపోయినందుకే రామ్ చరణ్ హాడలు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం బావుట ఎగరేస్తా, కష్టకాలంలో బావకి అండగా నిలుస్తా. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చూడండి బ్రదర్, మరి ఆ రోజుల్లో అయినా ఇక ఈ రోజుల్లో అయినా డైలాగులకి మనం పెట్టింది పేరు మెగా బ్రదర్స్, మెగా ఫ్యామిలీయే కాదు. మన డైలాగ్స్ అంటే మన అబ్బాయి అయినా సరే వరారు కావాల్సిందే. బ్రదర్స్, ఉప ఎన్నికల్లో నా తడాక చూపెడతా, కష్టకాలంలో చిన్నబావకి అండగా నిలుస్తా, ప్రతి సెంటర్లో మీసం మెలేసి తొడగొడతా, 18 చోట్ల తెలుగుదేశం బావుట ఎగరేస్తా. అదిరింది కదూ. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి మన వీరాభిమాని బాలు లైవ్ లో ఉన్నాడు. ఓవర్ టు బాలు. నమస్కారం అండి బాలయ్య బాబు గారు, నేను రోజాను. మరి మీరు ఏ రోజుల్లో ఉన్నారో అర్థం కావడం లేదండి. సీమాంధ్రలో 4 రోజుల క్రితమే ఉప ఎన్నికల ఫలితాలు తేలిపోయాయండి. అన్ని చోట్ల జగనే గెలిచేశారు. సిబిఐ సమన్లు పంపినప్పుడే ఎన్నికల్లో ప్రభంజనం జగన్ కు అనుకూలంగా మారిపోయిందండి. జనం దృష్టిలో జగన్ మరి పెద్ద హీరో అయిపోయారు. సాక్షి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయగానే జనం జగన్ వెంట నిలిచి భారీ మెజారిటీతో గెలిపించినంత పని చేశారండి. జగన్ గారి వల్ల మీకు కూడా పెద్ద సహాయమే జరిగింది. ప్రతి సెంటర్లోనూ తొడలు కొట్టడం, అవి వాచి మళ్ళీ మంచం ఎక్కే ప్రమాదం మీకు తప్పిపోయిందండి. ఏం రోజా, ఏం మాట్లాడుతున్నావు? ఎన్నికలు అయిపోయాయా? నా తొడలకు ప్రమాదం తప్పిందా? ఎన్నిసార్లు కొట్టినా నా తొడలు వాచేవి కావు. నమస్కారం బాలయ్య గారు, నేనండి బాబు మీ కైతాని ఫ్యాను బాలునండి, అమలాపురం నుంచే. సార్, రోజా కాస్త ఓవర్గా చెప్పింది అనుకోండి, అయినా అందులో కూడా నిజం ఉందండి బాబు. జనం 18 సీట్లు జగన్కి రాసిచ్చారని చెప్పి నాకు కూడా అనిపిస్తా ఉందండి. అది జనం గొప్పతనం కాదండి. మీ చిన్నబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన సత్యబాబు గారు కలిసి ఈ మధ్య జగన్కి పెద్ద పబ్లిసిటీ ఇచ్చేశారండి బాబు. నా ఉద్దేశంలో మీరు ఎండల్లో రోడ్ షోలు గట్రా మానేసి స్విట్జర్లాండ్లోనో సాంగ్ షూటింగ్స్ పెట్టుకుంటే బెటర్ సార్. ఎందుకు వచ్చిన కూడా మనకి ఏమిటిది? మన బాలు కూడా చివరాఖరికి మనల్ని ఈ విధంగా డిస్కరేజ్ చేస్తున్నాడు. మనం దుకాణం తెరవకుండానే మనల్ని దుకాణం కట్టేయమంటున్నాడు. ఇది పద్ధత? ఏం బాల, ఏం మాట్లాడతారు? తమాషాగా ఉందా? ఏమిటి దుకాణం కట్టేసుకుంటారా? పిచ్చ కథలు చేద్దాం అనుకుంటా ఉన్నారు. మీరు గనక ఒక్కసారి చూస్తే జగన్ జైలుకు పోవడం ఖాయమని చెప్పి మనకి చాలా క్లియర్గా తెలుస్తా ఉంది. మరి ఆ మాదిరిగా ఈ జగన్ కాంగ్రెస్ ఇద్దరు లేకపోతే ఈ రాష్ట్రాన్ని పాలించేది కూడా నేనని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తామన్నా. ఆ మాదిరిగా మనం బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. బ్రదర్స్, మీ అందరికీ తెలుసు కదా, మనం ఇంకాసేపు ఇలాగే ఆగితే చిన్నబావ కంప్యూటర్ తెరిచినా తెరుస్తాడు. దానికన్నా ముందే మనం ఇక్కడ ఒక బ్రేక్ తీసుకోవడం బెటర్. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. మీకు తెలుసు కదా, రాజకీయాలు భ్రష్టుపడ్డాయి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి యాక్టివ్గా మారి కొత్త రికార్డులు రాయాల్సినటువంటి సమయం వచ్చింది. నమస్కారం బాలయ్య గారు, మీరు రికార్డులు సృష్టించే రోజులు పోయాయి, ఇప్పుడు మా రోజులు వచ్చాయి. రికార్డులు సృష్టించడానికి వయసు వంశంతో పని లేదు, ప్రజల అండ ఉండాలి. అది మాకు టన్నుల కొద్దీ ఉంది. ఈ మధ్య మా ఇంటి ముందు గుట్టబోసాం ప్రజాభిమానాన్ని, వచ్చి చూస్తారా? ఈ మధ్య నేను తాలింఖానాకు వెళ్తున్నాను, తొడగొట్టడం ప్రాక్టీస్ చేస్తున్నా. విన్నారు కదా, ఈ రామ్ చరణ్ అనవసరంగా రచ్చ చేస్తున్నాడు. 2 సార్లు తొడగొడితే చాలు, కుర్రవాడి తొడలు ఆచిపోతాయి. నాయనా బాలయ్య బాబు, నేనయ్యా నీ అమ్మను. బాబు,
నువ్వింక సినిమా వాళ్లతో అనవసరంగా పోటీలు పెట్టుకోవద్దు. 6 అడుగుల అందగాడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చాక సినిమా రాజకీయాల్ని వదిలేశారు నాయనా. నువ్విప్పుడు చెయ్యాల్సింది ఒక్కటే. మీ నాన్నగారు రాత్రి నాకు కలలోకొచ్చి అదే చెప్పి వెళ్ళారు బాబు. అదేమిటంటే, బ్రదర్స్, మీ అందరికీ తెలుసు కదా, మన చిన్నబాబు కంప్యూటర్ తెరిచిన ఈ లక్ష్మీపార్వతి కళ గురించి చెప్పినా వెంటనే మనం తప్పుకోవాలి. బాలకృష్ణులం గారు, మీరు రాజకీయాల్లోకి వస్తాను అనడమే తప్ప రావడం లేదు. మీరలా చెప్పకూడదు. చెప్పాక ఆగను కూడదు. అది మన ఆచారం కాదు. మీ ఇంటి పేరు నారావారు కానే కాదు, నందమూరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇలా నాన్నగారే లైవ్ లోకి వచ్చిన తర్వాత ఇక మనం బులెటిన్ ని కంటిన్యూ చేయడం పద్ధతి కాదు కదా. ఈ బులెటిన్ ఎంతటితో ముగిస్తున్నా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. జై పార్టీలో మన చక్రం తిప్పడాలు, జై జై ఉప ఎన్నికల్లో మన తొడగొట్టడాలు.